ఇదంతా జరిగిన 10 రోజులకి మాధవి చక్రవర్తిని ఒప్పించి ఇనోవాలో పిల్లల్ని తీసుకుని భద్రాచలం బయలుదేరింది. వేణుని కూడా అడిగింది. కానీ వేణు రానని అనడంతో ఊరుకుంది. కారు భద్రాచలం చేరుతూ ఉండగా మధ్యలో పాల్వంచలో ఆగి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసింది. వచ్చేటప్పుడే ఫోన్ నెంబర్ మిగతా వివరాలన్నీ తెలుసుకుని డైరీలో రాసుకుంది మాధవి. టెలిఫోన్ ఆపరేటర్ లైన్లోకి రాగానే ఏమని అడగాలో అర్థం కాలేదు. అర్చన కలెక్టర్ మేడం అనాలా, ఏమనాలి? కొంచెం ఆలోచిస్తూనే అర్చన ఉందా అని అడిగింది. అర్చన 1 మినిట్ అంటూ అర్చన అర్చన నీకు ఫోన్ అంటూ ఆపరేటర్ గట్టిగా పిలిచింది. మాధవికి అప్పుడు అనిపించింది బహుశా తన అర్చనని కాదు, అంత గట్టిగా అమర్యాదగా పిలిపించుకునే స్థాయిలో కాదు కదా అర్చన ఉంది. ఇంతలో హలో ఎవరు అంటూ ఓ స్వరం వినిపించడంతో మాధవి అసహనంగా ఉంది. ఆపరేటర్కి ఇవ్వమ్మా ఫోన్. ఎవరండి మీరు? మళ్ళీ అడిగింది ఆ అమ్మాయి. నువ్వు ఆపరేటర్కి ఫోన్ ఇవ్వు విసుగ్గా అంది మాధవి. ఎవరో క్రాక్ అంటూ ఆ అమ్మాయి ఆపరేటర్కి ఫోన్ ఇస్తూ అన్నట్టుంది. ఆ మాట వినిపించింది మాధవికి. ఆపరేటర్ లైన్లోకి వచ్చి హలో ఎవరు కావాలండి మీకు అడిగింది. మాధవి అంది మీ కలెక్టర్ మేడం అర్చన గారు కావాలి. ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం కావాలా? ఆమెకి ఇక్కడి నుంచి ఇవ్వలేనండి. పేషీ నెంబర్ ఇస్తాను రాసుకోండి అంటూ పేషీ నెంబర్ చెప్పింది. థ్యాంక్స్ అంటూ ఊపిరి పీల్చుకుని పేషీకి చేసిన మాధవి అర్చన పిఏ ఫోన్ తీసుకున్నాడు. మేడం ఉన్నారా అడిగింది మాధవి మర్యాదగా. మీరెవరు అడిగాడతను. మాధవి కొన్ని క్షణాలు సందేహించి చెప్పింది ఆవిడ ఫ్రెండ్ని, నా పేరు మాధవి. లైన్లో ఉండండి అంటూ కొన్ని క్షణాల తర్వాత మాట్లాడండి అంటూ కట్ చేశాడు. అవతల నుంచి అర్చన మృదుమధుర స్వరం వినిపించింది. హలో అర్చన హియర్. మాధవి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది. ఆ రోజు తిరుపతిలో కలిశాక మళ్ళీ కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకో టెన్షన్గా అనిపించింది. ఎంతైనా కలెక్టర్, ఎలా మాట్లాడాలి ఏంటి అర్థం కాలేదు. గొంతు సవరించుకుని నేను మాధవిని అంది. చక్రవర్తి ఆమె మొహంలో మారుతున్న భావాలు గమనిస్తూ పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు. మధు అర్చన స్వరంలో హఠాత్తుగా ఆప్యాయత అభిమానం కలిశాయి. మాధవికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతకాలమైంది ఈ స్వరం విని. ఎంతైనా ఇద్దరు కలిసి దాదాపు ఏడాది ఒకే దగ్గర పనిచేశారు. తెలియని అనుబంధం. అర్చన తన స్నేహితురాలు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉంది. వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా ఇంత మంచి స్నేహితురాలు లభించడం తన అదృష్టం. ఒక కలెక్టర్కి ఏదన్నా పని విషయంలో కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ దొరకాలి. దొరికినా వాళ్ళు టైం కేటాయించి తనతో మాట్లాడాలి. మధు నువ్వేనా? మరోసారి అర్చన స్వరం వినిపించడంతో కలవరపడుతూ నేనే మాధవి అంది. ఎలా ఉన్నావు? మాట్లాడవేం? అర్చన స్వరంలో ఆప్యాయతతో కూడిన అధికారం. ఏకవచనంతో సంబోధించాలా, బహువచనం ఉపయోగించాలా ఆలోచిస్తున్న మాధవికి ఆ స్వరం మొత్తం సందేహాలను పటాపంచలు చేసింది. గొంతు సవరించుకుంటూ అంది. అర్చన బాగున్నావా? అర్చన స్వరంలో కూడా తడి వినిపించింది. ఏంటే ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను బాగున్నాను అర్చన. నువ్వెలా ఉన్నావు? నాకేం బాగున్నాను. ఇంతకీ ఎక్కడి నుంచి? మాధవి చెప్పింది. పాల్వంచలో ఉన్నాను. ఆలయం మెట్ల మీద కూర్చుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు బయలుదేరి భద్రాచలం వస్తున్నాను. నిన్నెక్కడ కలవాలి? ఎలా వస్తున్నావు? కారులో. ఓకే, నేను నిన్ను కలుస్తాను. నేరుగా టెంపుల్ దగ్గరకు రండి. నేనక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. నేను కూడా వస్తాను. చక్రవర్తి గారు ఎలా ఉన్నారు? ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? నేను, నా భర్త, పిల్లలు. పిల్లలా? అంటే పాపాయికి 3 నెలలు. ఓహ్ గుడ్, కంగ్రాట్స్. అర్చన స్వరంలో ఆనందం. థ్యాంక్ యూ. ఇవాళ పనులేం పెట్టుకోకుండా ఫ్రీగా ఉంటావా? మీరు వచ్చే లోపల ఒక మీటింగ్ ఉంది, అది అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రీ నీకోసం. సరేనా? థ్యాంక్స్. ఓకే, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. మాధవి వస్తున్నాను అంది. బాయ్ అర్చన అని ఫోన్ పెట్టేసింది. మాధవి హాయిగా నిట్టూరుస్తూ చక్రవర్తి వైపు చూసింది. ఎట్ లాస్ట్ అన్నాడు చక్రవర్తి నవ్వి. ఎంత ఫ్రెండ్ అయినా ఒక పెద్ద హోదాలో ఉంది కదా. కొంచెం టెన్షన్ పడ్డాను అంది మాధవి పాపాయిని ఒళ్ళోకి తీసుకుంటూ. కౌశిక్ వాడిలో వాడు ఏదో షూట్ చేస్తున్నట్టు చేతులు తిప్పుతూ కనిపిస్తున్న చెట్ల వైపు, మైదానం వైపు చూస్తూ ఆడుకుంటున్నాడు. ఆ విషయం నీ మొహం చూస్తూనే అర్థమైంది అన్నాడు చక్రవర్తి. మేడం గారి దగ్గర పర్సనల్ విషయాలు మాట్లాడడానికి కొంచెం ధైర్యం కావాలి. చూద్దాం అంది మాధవి తల పంకిస్తూ. అనవసరంగా వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావేమో అనిపిస్తోంది అన్నాడు చక్రవర్తి కొబ్బరి చిప్ప పగలగొట్టి ముక్క తింటూ. అదేంటండి అట్లా అంటారు? వాళ్ళు మనకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనం వాళ్ళకి అంతకన్నా ఎక్కువ. ఆ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? వేణుని చూస్తుంటే జాలేయడం లేదా?
వేణు నా స్నేహితుడు, నాకెందుకు జాలి ఉండదు? కానీ ఏం చేయగలం? ఏదన్నా చేయడానికి ప్రయత్నిద్దాం. సక్సెస్ అయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సంతృప్తి దక్కుతుంది. లేదంటే ఏం చేయలేకపోయానన్న ఆవేదన మిగులుతుంది. కానీ ప్రయత్నమే చేయకపోతే నా మీద నాకే కోపం వస్తుంది. చక్రవర్తి మాధవి వైపు అనురాగంగా చూశాడు. నీదెంత మంచి మనసు మాధవి అన్నాడు. మాధవి నవ్వింది. పదండి వెళ్దాం అంటూ పాపనెత్తుకుని లేస్తూ అరే గాడిద రా ఇటు అంటూ అరిచింది మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతున్న కౌశిక్ని ఉద్దేశించి. చక్రవర్తి కూడా లేచి గబగబా మెట్లు దిగి కౌశిక్ చేయందుకుని మరి మన భోజనం సంగతి ఏంటి అడిగాడు మెట్లు దిగి ఓ పక్కగా చూసి మాధవిని. అర్చన చూసుకుంటుంది అంది. చెప్పావా? ప్రత్యేకంగా చెప్పాలా అంటూ నవ్వి ఆఖరి మెట్టు దిగి వెనక్కి తిరిగి చూస్తూ అంది. ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ. దేవుడు ఎక్కడున్నా దేవుడేగా. అంత హైరాణ పడి కనురెప్పపాటులో చూసి రావడానికి తిరుపతి దాకా ఎందుకు వెళ్ళడం? మనం ప్రతి ఏడాది ఇక్కడికే రావచ్చు కదా. వెంకటేశ్వర స్వామి వెలిసింది అక్కడ కదా. ఎవరు చూశారు ఆ సంగతి? ఏమోలేండి. ఏ మహిమ లేకపోతే అంతంత ఆస్తులు ఎలా సంపాదించుకుంటాడాయన? పదండి అంటూ కార్ దగ్గరికి నడిచింది. అందరూ కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. భద్రాచలం చేరేసరికి గుడి ప్రధాన ద్వారం దగ్గరే అర్చన ఏర్పాటు చేసిన గుమస్తా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. మాధవి భద్రాచలంలోకి కారు ప్రవేశించగానే అర్చనకి ఫోన్ చేసి కార్ నెంబర్ చెప్పింది. కార్ నెంబర్ చూసి కార్ గుర్తుపట్టి ఎంతో మర్యాదగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు గుమస్తా. నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్లారు. అక్కడ అర్చన ఎదురు చూస్తోంది. ఏసీ గెస్ట్ హౌస్ విశాలంగా నీట్గా ఆడంబరంగా ఉంది. అర్చన అందంగా హుందాగా ఖరీదైన ఉప్పాడ చీరలో వచ్చి మాధవిని కౌగిలించుకుంది. సారీ, చిన్న లెటర్ డిక్టేట్ చేయాల్సి వచ్చి స్టెనోని ఇక్కడికే రమ్మని ఇక్కడే ఉన్నాను. అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అంది. పర్వాలేదు, థ్యాంక్స్ ఫర్ ద అరేంజ్మెంట్ అంది మాధవి. అర్చన మాధవి చేతుల్లోంచి పాపని అందుకుని చక్రవర్తిని చూస్తూ ఎలా ఉన్నారు అంది. చక్రవర్తి నవ్వి ఓకే అన్నాడు. చెప్పండి, దర్శనం ఇప్పుడు చేసుకుంటారా సాయంకాలమా? మాధవి చక్రవర్తి వైపు చూసింది. చక్రవర్తి వాచి చూసుకుంటూ అన్నాడు. 12 దాటింది, గుడి మూసేస్తారు కదా. అర్చన నవ్వింది. పర్వాలేదు, మీకు బిఫోర్ లంచ్ దర్శనం చేసుకోవాలన్న సెంటిమెంట్ ఉంటే చెప్పండి, ఏర్పాట్లు చేస్తాను. లేదులే అర్చన, మిట్ట మధ్యాహ్నం పూజలు పద్ధతి కూడా కాదు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన ఏర్పాటు చేయగలవా? ష్యూర్, అయితే సాయంత్రం దర్శనానికి వెళదాం. ముందు లంచ్ సంగతి చూద్దాం అంటూ అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డ గుమస్తా వైపు చూసింది. అలాగే మేడం, ఈ లోపల కాఫీ చెప్పమంటారా? అర్చన మాధవి వైపు చూసింది. అవును, కాఫీ కావాలి అంది మాధవి. 3 కాఫీ, 1 బోర్న్విటా అంది అర్చన. గుమస్తా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి సంగతులు అడిగింది అర్చన. ఇప్పుడు మాకో పెద్ద సందేహం ఉంది, ముందది తీర్చండి అన్నాడు చక్రవర్తి. చెప్పండి అంది అర్చన. మిమ్మల్ని మీరు అనాలా? ఇదివరకులా ఆగిపోయాడు. నేను మీతో ఇదివరకులా ఉన్నానా వేరుగా ఉన్నానా గమనించి మీరెలా కావాలంటే అలా పిలవండి అంది అర్చన. అర్చన మానసికంగా ఎదిగింది అనుకుంది మాధవి. సర్లే గాని నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది అడిగింది మాధవి. ఈ మధ్యేగా. ఎలా ఉంది ఇక్కడ? రాజమండ్రిలో చాలా వరదలు, తుఫాన్, అవస్థ పడ్డావేమో కదా. అది అవస్థ అనిపిస్తుంది కానీ చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్. మానసికంగా శారీరకంగా అనుభవించిన ఎంతో టార్చర్ ఆ తర్వాత పొందిన తృప్తితో ఎగిరిపోతుంది. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో ఎంత తృప్తి ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా వృత్తిలో సేవాధర్మం ఉంది, అది నాకు చాలా నచ్చింది. అంతేకాదు దుర్మార్గులతో ఆడుకునే అవకాశం కూడా ఉంది. అందుకు చాలా మానసిక స్థైర్యం కావాలి. ఆఫ్కోర్స్ ఇప్పుడిప్పుడే నేను అందుకు ప్రిపేర్ అవుతున్నాను. కష్టం కాదు, అనుక్షణం మెంటల్ టార్చర్ భరించాలి, తప్పదు. అదే జాబ్ అంటే రొటీన్గా ఆఫీస్కి వచ్చి ఫైల్స్ సంతకం చేసి నెలయ్యేసరికి జీతం తీసుకోవడంలో ఏముంది చెప్పు. అర్చన మాటలకి అభినందనంగా చూసింది మాధవి. అర్చన పాప వైపు చూసి పేరేం పెట్టావు అడిగింది. లక్షణమైన తెలుగు పేరు పెట్టాను, అరుంధతి. అదేంటే అందరూ పేర్ల కోసం ఇంటర్నెట్ సెర్చ్ చేసి మరీ పెడుతూ ఉంటే నువ్వింత పాత పేరు పెట్టావేంటి? ఇంటర్నెట్ మొత్తం జల్లెడ పట్టి నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయికి పెట్టిన పేరేంటో తెలుసా? చెప్పమన్నట్టు ఆసక్తిగా చూసింది అర్చన. శ్రాద్ధవి. ఫక్కున నవ్వింది అర్చన. బాప్రే, మీనింగ్ తెలుసా వాళ్ళకి? బాగుందని పెట్టిందంట వాళ్ళమ్మ. ఓ గాడ్, నవ్వి నవ్వి అలసినట్టుగా అంది అర్చన. ఆమె నవ్వుతో శృతి కలుపుతూ అన్నాడు చక్రవర్తి. వెర్రి 1000 విధాలు. ఇంతలో గుమస్తా కాఫీతో రావడంతో అర్చన అందరికీ కాఫీలిచ్చి కౌశిక్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది. బోన్విటా తాగుతావా, చల్లార్చి ఇవ్వనా అంటూ. మాధవి కంగారుగా అంది. నేను పడతాలి, నీ చీర మీద పడుతుందేమో. అర్చన అవునన్నట్టు తల ఊపి కౌశిక్ని వదిలింది.
అర్చన పరపతితో సీతారాముల దర్శనం సుఖంగా ప్రశాంతంగా జరిగింది. మాధవి భక్తిగా వేడుకుంది. అర్చనని వేణుని కలుపు తండ్రి. వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా హాయిగా సాగిపోని. నీలవేణికి మంచి సంబంధం కుదరాలని దీవించు. నా పిల్లల్ని నా భర్తని చల్లగా చూడు నాయనా. అర్చక స్వామి ఎంతో శ్రద్ధగా మాధవి చక్రవర్తి పేర్లు, గోత్రం, పిల్లల పేర్లు తెలుసుకుని అర్చన చేశాడు. దగ్గరుండి తీర్థప్రసాదాలు ఇప్పించాడు అర్చన పిఏ. అక్కడి నుంచి పర్ణశాల, గోదావరి తీరం అన్నీ చూసి గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి 8 అయింది. అప్పటికే అర్చన ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయి విశ్రాంతి తీసుకుని టీవీలో వార్తలు చూస్తోంది. లోపలికి అడుగుపెట్టిన మాధవిని చక్రవర్తిని చూస్తూ చిరునవ్వుతో అడిగింది, దర్శనం బాగా జరిగిందా? నువ్వున్నాక లోటేముంది? మాధవి పాపాయిని అర్చన చేతికి అందించి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది. త్వరగా వచ్చినట్టున్నావే అన్నాడు చక్రవర్తి. సాధారణంగా ఈ టైంకే వచ్చేస్తాను. ఏదన్నా కొంపలంటుకుపోయే పరిస్థితి వస్తే తప్ప లేట్ అవ్వదు అంది అర్చన పాపాయిని ముద్దు చేస్తూ. కౌశిక్ అలా నిలబడిపోయి టీవీ చూస్తూ ఉంటే అంది మళ్ళీ, వీడేంటి టీవీ పిచ్చోడా? ఈ జనరేషన్ పిల్లలకి టీవీ, సెల్ ఫోన్, ఐపాడ్, ట్యాబ్లెట్ ఇవేగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. వాణ్ణి బయటికెళ్ళి ఆడుకోరా అంటే కూడా వెళ్ళడు నవ్వింది అర్చన. అప్పుడే పిఏ వచ్చి లడ్డూల ప్యాకెట్లు ఇచ్చాడు. అబ్బా ఎందుకిన్ని అన్నాడు చక్రవర్తి బరువైన ఆ ప్యాకెట్ అందుకుంటూ. పిఏ అర్చన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పంచిపెట్టుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చాక ప్రసాదాలు పంచడం అలవాటు కదా అంది అర్చన. ఎంతమందికి పంచమంటావేంటి అంటూ ఒక లడ్డూ తీసి కౌశిక్కి ఇచ్చాడు చక్రవర్తి. అప్పుడే బట్టలు మార్చుకుని వచ్చిన మాధవి అది చూసి, అంత లడ్డు తింటే వాడిప్పుడు అన్నం తింటాడా? ఉండరా అంటూ వాడి చేతిలోంచి లడ్డూ లాక్కుని సగంలో సగం తుంచి ఇచ్చింది. బిక్కమొహం వేసిన వాడితో నచ్చ చెబుతున్నట్టు, అన్నం తిన్నాక మిగతాది ఇస్తాను సరేనా అంది. వాడొక్కసారి అర్చన వైపు, చక్రవర్తి వైపు చూసి మౌనంగా లడ్డు నోట్లో పెట్టుకున్నాడు. అందరూ కూర్చుని టీవీ చూస్తుంటే అర్చన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, తనకి ఎదురవుతున్న రకరకాల అనుభవాల గురించి, లోకల్ లీడర్లుగా పిలువబడే లోఫర్ల గురించి చెబుతుండగానే వంట మనిషి వచ్చి డిన్నర్ రెడీ అయిందని చెప్పడంతో అందరూ డైనింగ్ హాల్ వైపు కదిలారు. రాత్రి 11 దాటింది. చక్రవర్తి పిల్లలు అలసిపోయారేమో త్వరగానే పడుకున్నారు. అర్చన మాధవి లాన్లోకి వచ్చారు. అందంగా ఆహ్లాదంగా ఉంది. నలుపు తెలుపు రంగుల్లో గుంపులుగా కదులుతున్న మేఘాల మీద నెలవంక హొయలుపోతుంది. లైట్ల వెలుగులో ఫౌంటైన్ నుంచి పడుతున్న నీళ్లు రంగులు మారుతున్నాయి. రకరకాల మొక్కల మీద నుంచి చల్లగాలి వీస్తోంది. స్లిప్పర్లు వదిలేసి మెత్తటి పచ్చిక మీద నడుస్తూ అంది మాధవి. ఇలా నడిస్తే మంచిదట కదా పాదాల ఆరోగ్యానికి. తెలియదు కానీ అలా ఎప్పుడన్నా సరదాగా నడుస్తాను, ఆ మెత్తదనం అనుభూతి చెందడానికి. రా ఇక్కడ కూర్చుందాం అంటూ గార్డెన్ చైర్స్ వైపు నడిచింది అర్చన. ఆమెని అనుసరిస్తూ ముక్కు పీలుస్తూ అంది మాధవి. ఇక్కడెక్కడో నైట్ క్వీన్ ఉన్నట్టుంది. ఎక్కడా? అటు ఆ చివర గోడ మీదకి పాకింది చూడు, కుడి చేత్తో చూపించింది అర్చన. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ అంది మాధవి కూర్చుంటూ. అర్చన ఆవలించి నవ్వింది. పల్చటి వెలుగు క్రీనీడలా ఆమె చెంప మీద పడుతోంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్లా ఉన్నావు అంది మాధవి ఆమెని చూస్తూ. నవ్వింది అర్చన. వాళ్ళ అందాలు చూడ్డానికే ఆ సినిమాలు చూస్తాను. నీకు సినిమాలు చూసే టైం ఉంటుందా? అప్పుడప్పుడు డీవీడీలు పెట్టుకుని ల్యాప్టాప్లో చూస్తుంటాను. కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు, రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు. మాధవి నవ్వి మౌనంగా పరిసరాలను చూస్తూ ఆలోచించసాగింది. ఆమెకి అర్చనతో తాను మాట్లాడాలనుకున్న విషయం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అర్చన ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియడం లేదు. కానీ ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దకపోతే ఇంకా జీవితాలు అంతే. ఈ జీవితం ఇంతే. ఏంటి మధు, ఏం ఆలోచిస్తున్నావు? నిద్రొస్తుందా? మృదువుగా అడిగింది అర్చన. నిద్ర రోజు పోవచ్చు, ఇంత అపురూపమైన క్షణాలు మళ్ళీ వస్తాయా అర్చన? అవునన్నట్టు తలాడించింది అర్చన. అర్చన నెమ్మదిగా పిలిచింది మాధవి. అర్చన ఆమె వైపు చిరునవ్వుతో చూసింది. నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఏం ఆలోచించావు? దేని గురించి? నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు. నా భవిష్యత్తు ఆలోచించడానికి ఏముంది? నా బిజీ లైఫ్లో ఆలోచించే సమయం నాకు లేదు. ఇకపోతే నా కొడుకు. నాకు కొడుకున్నాడన్న విషయం నాకు చాలా తక్కువ సార్లు గుర్తొస్తుంది. అది కూడా అప్పుడు పడిన ప్రసవ వేదన. నేను భరించిన బరువు గుర్తొస్తేనే. వాడి భవిష్యత్తు చూసుకోవడానికి వాడి తండ్రి ఉన్నాడుగా. పోనీ ఆ తండ్రి భవిష్యత్తు? ఎవరో తండ్రి భవిష్యత్ నేనెందుకు ఆలోచిస్తాను మాధవి? నాకంత టైం లేదు. మాధవికి చర్రున కోపం వచ్చింది. ఏంటి మనిషి? ఈమెకి అనుభూతులు, అనుబంధాలు అంటూ ఏం లేవా? ఇంత యాంత్రికంగా బతకగలదా అని కోపాన్ని తమాయించుకుంటూ అనుకుంది. అర్చన, సూటిగా అడుగుతున్నాను చెప్పు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి. నువ్విలా 30 ఏళ్ళు దాటిన వైవాహిక జీవితాన్ని అనుభవించకపోతే త్వరగా ముసల్దానివవుతావు. పెళ్లి సంగతన్న ఆలోచించవా?
చెప్పాగా మధు, నాకంత టైం లేదని. రెడిక్యులస్ అసహనంగా అంది మాధవి. అర్చన నవ్వింది. సరే, వేణుకి విడాకులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అతను మరో వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని రాసివ్వు. అర్చన చిత్రంగా చూసింది. ఎందుకేంటి? అతను మరో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య నుంచి లీగల్గా విడిపోకపోతే ఎవరు చేసుకుంటారు? ఓ, అందుకా రాయబారం వచ్చావు? దానికోసం ఇంత దూరం రావాలా మధు? ఈమెయిల్ చేసేదాన్ని కదా. దానికేం, రేపే ఇచ్చేస్తాను. నాకు ఈ ఆలోచన రాలేదు. పాపం, అతను వివాహం చేసుకోలేదా? తప్పకుండా ఇస్తాను. ఎంత ఈజీగా అంటోంది. విడాకులు ఇవ్వడం అంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసి ఇవ్వడంలా ఉంది ఈమెకి. అవునులే, సంపాదిస్తోంది కదా. మాధవి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. మొహం తిప్పుకొని అర్చన చూడకుండా మొహం మీద పడిన ముంగురులు సవరించుకుంటూ చిటికెన వేలుతో కంటి చివరకు వచ్చిన నీటి బిందువును బయటకు జారకుండా తుడుచుకుంటూ అంది. నీ విశాలమైన మనసుకు థ్యాంక్స్. అయితే డివోర్స్కి అంగీకరిస్తున్నావన్నమాట. నువ్వు ఇప్పటికైనా మారతావనుకున్నాను. అవునులే, నీ స్థాయికి వేణు ఏం తూగుతాడు? కొంచెం కోపం, కొంచెం ఆవేదన, మరికొంచెం వ్యంగ్యం కలిసిన స్వరంతో అంది మాధవి. మాధవి మనసులో భావాలు గమనించిన అర్చన కుర్చీ కొంచెం మాధవికి దగ్గరగా జరుపుకుని ఆమె చేయి అందుకుని, కోపం వచ్చింది కదూ, కానీ ఒక్క క్షణం ఆ కోపం తగ్గించుకో. ఆలోచించు. నాకేం బంధం ఉంది అతనితో? నేనేం ఇష్టపడి అతని కోసం తప్పించి పెళ్లి చేసుకుని కాపురం చేయలేదు కదా. ఓ, మరి నువ్వు తప్పించిన వాళ్ళేమయ్యారు? ఎవడో ఊరు పేరు లేనివాణ్ణి ప్రేమించావు కదా. ఏమయ్యాడతను? అర్చన మొహం మ్లానమైంది. చప్పున మాధవి చేయి వదిలేసి మౌనంగా గాలి కదులుతున్న మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెనలా చూడగానే మాధవికి ఆమె మనసు గాయం చేశానని అనిపించింది. కొంచెం బాధగా సారీ అర్చన అంది. అర్చన వెంటనే స్పందించలేదు. అలా మౌనంగా గంభీరంగా మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా అంది మాధవి. మంచి కలలు నిజం కావు, మళ్ళీ మళ్ళీ రావు. అతనొక మంచి కళ. ఆ కళ ఇదివరకు రోజు గుర్తొచ్చేది. అది నిజం కావాలన్న ఆశ ఉండేది. ఆ వయసులో అది సహజం. నేనిప్పుడు ఎదిగాను, అన్ని విధాలుగా ఎదిగాను. ఎప్పుడన్నా ఒకసారి ఆ కళ తలుచుకుంటేనే గాని అది నిజం కావాలని నేను కోరుకోవడం లేదు. అలా అని నిజం కాకూడదని ఆశించడం లేదు. కళని కలగానే స్వీకరించే మానసిక స్థాయిని పొందగలిగాను. అలాగే వేణుతో పరిచయం, వేణుతో పెళ్ళి, అతనితో కలిసి ఒక ఇంట్లో కొంతకాలం జీవించడం, ఆ జీవితంలో నేనెలాంటి అనుభూతుల్ని పొందకపోవడం, అతని బలాత్కారం, ఆ తర్వాత బలవంతంగా మోసిన గర్భం, ఇదంతా వాస్తవం. ఈ వాస్తవం అబద్ధమని నిరూపించాలని కూడా అనుకోవడం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయి. నాకు నిర్దిష్టమైన గమ్యం ఉంది. నేను ఆల్మోస్ట్ నా గమ్యం చేరాను. ఇక్కడి నుంచి నాకిష్టం లేని నన్నుగా కాక నన్ను యంత్రంలా మార్చే సంసార జీవితంలోకి వెళ్ళాలని మాత్రం అనుకోవడం లేదు. బహుశా నీకు నేను బండరాయిలా అనిపిస్తున్నానేమో. కొడుకు మీద దీనికి వాత్సల్యం లేదని అనుకుంటున్నావేమో. నా కొడుక్కి తన తల్లి బతికి ఉందని, ఆమె ఉన్నత స్థాయిలో ఉందని, ఆమె దగ్గర బతికితే ఉజ్వల స్థాయిలో భవిష్యత్తు ఉంటుందని తెలియజేసి నా దగ్గరకు వాణ్ణి ఎవరన్నా పంపగలిగితే నాకు అంతకన్నా ఆనందం లేదు. వాణ్ణో మంచి పౌరుడిగా తీర్చిదిద్ది తల్లిగా నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. కానీ వేణుతోటి వాళ్ళతోటి దెబ్బలాడి బలవంతంగా వాణ్ణి నా దగ్గరకు తెచ్చుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. అందుకు నాకు అర్హత లేదు. ఎందుకంటే ఒకరోజు అగమ్యంగా తిరుగుతూ వాణ్ణేం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర వదిలేశాను. ఇప్పుడు ఏ ధైర్యంతో వాడు నాకు కావాలని అడగను? మాధవి ఆశ్చర్యంగా వినసాగింది. ఈమె అర్చననేనా? తనకు తెలిసిన అర్చననేనా? ఈమె మనసులో ఇన్ని భావాలున్నాయా? కొడుకు కావాలన్న కోరిక ఉందా? ఆ కోరికను గాంభీర్యం చాటున అణచి ఉంచిన ఈమె వ్యక్తిత్వాన్ని తానెలా అంచనా వేయగలదు? హఠాత్తుగా అంది. అలాంటప్పుడు విడాకుల ప్రసక్తి దేనికి? వేణుతో కలిసి ఉండొచ్చుగా. పిల్లల కోసం జీవితాంతం ఇష్టం లేని భర్తను భరించే సాధారణ స్త్రీని కాను కదా. ఏం పైనుంచి దిగివచ్చావా? కసిగా అంది మాధవి. అర్చన మెత్తగా నవ్వింది. కోపం తెచ్చుకోకు మధు. నాకు వేణు మీద కోపం లేదు, ద్వేషం లేదు. అలాగని భర్తగా ప్రేమించలేను. ఎలా కాపురం చేయను చెప్పు? మరి జీవితాంతం ఇలాగే ఉంటావా? ఎందుకుంటాను? నన్ను అర్థం చేసుకుని నన్నుగా ప్రేమించి నా ప్రేమను కూడా పొందగల వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటాను. మరి కొడుకు కావాలంటున్నావుగా, వాణ్ణి ఆ వ్యక్తి ఆదరిస్తాడా? కొడుకు కావాలంటం లేదు, వస్తే ఆదరిస్తాను అంటున్నాను. అయినా నన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తి లభిస్తే ఆ వ్యక్తికి నా కొడుకుని ఆదరించడంలో ఇబ్బందేం ఉంటుంది? చాలా ఉంటుంది. నిన్ను చేసుకునేవాడు నీ డబ్బు కోసం, నీ అందం కోసం, నీ హోదా కోసం చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు నీ కొడుకుని ఆదరించడు. ఒక్కసారిగా ఉలిక్కి పడింది అర్చన. అంతేనా? తనని తానుగా స్వీకరించే వ్యక్తి లభించడా?
మాధవి అనేది నిజమేనా? అలా అయితే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. అలా అని ఈ ఒంటరి జీవితం ఇలా కొనసాగించడం కూడా తనకి ఇష్టం లేదు. ఏం చెయ్యాలి? బాబుని తెచ్చేసుకుంటే? అవును, తనకో తోడు, తన జీవితానికో అర్థం ఉంటుందా? ఎవరి కోసం ఈ సంపాదన? ఎవరి కోసం ఈ ఆరాటం, ఈ పరుగులు? తనకంటూ ఎవరున్నారు? అమ్మ, నాన్న, అన్నయ్య, అత్తగారు, మామగారు. ఇంతకీ పెద్దవాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? అడిగింది అర్చన. ఏ పెద్దవాళ్ళు? సూటిగా చూసింది మాధవి. అదేనే వేణు తల్లిదండ్రులు. నీకు తెలియదా? పెద్ద ఆయన పోయారు. ఆవిడ ఉన్నా లేనట్టుగా ఉన్నారు అనారోగ్యంతో. ఆ ఇల్లు శ్మశానంలా ఉంది. నీలవేణి అని ఒక అమ్మాయి తాయారమ్మ గారిని బాబుని కనిపెట్టుకుని ఉంటోంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలన్నది వేణు బాధ్యతగా భావిస్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దిక్కులేదు. వేణు ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు? తెలిసి అడుగుతున్నావా? వేణు నిన్ను నిజంగా ప్రేమించాడు అర్చన. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. అతను ఒప్పుకునేసరికి అమ్మాయిలంతా తెలివి మీరారు. విడాకులు తీసుకోకుండా చేసుకోము అంటున్నారు. అయ్యో అలాగా పాపం. నేను తప్పకుండా విడాకులు ఇస్తాను మధు. అతను బాగుండాలన్నదే నా కోరిక. చాలా సంతోషం. మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు చీకటి వెలుగుల మిశ్రమాన్ని చూస్తూ కూర్చున్నారు.